మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. రాష్ట్ర జనరల్ సెక్రటరీ, కడప జిల్లా అధ్యక్షులు కూడా. కడప జిల్లా పొద్దుటూరు సబ్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పొద్దుటూరు డాక్యుమెంట్ రైటర్స్, స్టాంప్ వెండర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈరోజు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా కృష్ణమూర్తి, నాగేంద్ర ప్రసాద్, జమాల్దీన్ పోటీ చేయడం జరిగింది. ఉపాధ్యక్షులుగా మునిశేఖరు, మల్లికార్జునరావు, విసి మోహన్ పోటీ చేయడం జరిగింది. ఈ రెండు ఎన్నికలు జరిగాయి. ఈ రెండింటిలో అధ్యక్షులుగా సి జమాల్దీన్ 43 ఓట్లతో గెలిచారు. అలాగే మునిశేఖర్ పువ్వూరు 42 ఓట్లతో గెలుపొందడం జరిగింది. డాక్యుమెంట్ రైటర్స్ వృత్తి పరిరక్షణ సమితి కడప జిల్లా అప్రూవ్ చేస్తూ ఉంది దీన్ని, ఎన్నికను. ఈ సందర్భంగా ఎన్నికైనటువంటి అధ్యక్ష, ఉపాధ్యక్షులకు జిల్లా యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి డాక్యుమెంట్ రైటర్సు, స్టాంప్ వెండర్సు, అసిస్టెంట్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్నిక సందర్భంగా ఎన్నికైనటువంటి ఈ ఇద్దరు నాయకులు రాబోయేటువంటి రోజుల్లో ఫుల్ ఫెడ్జ్డ్గా ఈ సంఘానికి సంబంధించి, ఈ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఉపాధ్యక్షులను, జాయింట్ సెక్రటరీలను, ట్రెజరర్ను, అలాగే డిప్యూటీ జనరల్ సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంట్, వీళ్ళందరినీ ఒక సమయస్ఫూర్తి కలిగినటువంటి అభ్యర్థులను ఎంపిక చేసుకొని భవిష్యత్తులో డాక్యుమెంట్ రైటర్స్కు కానీ, స్టాంప్ వెండర్స్కు కానీ ఉన్నటువంటి సమస్యలపైన రాష్ట్ర కేంద్రం నుండి అలాగే జిల్లా కేంద్రం నుండి వచ్చేటువంటి పిలుపులకు స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ
ఈ మనకు రోజు రోజుగా ప్రభుత్వం నుండి అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఓ పక్కేమో డిటిపికి సంబంధించినటువంటి అంటే చెక్ స్లిప్కి సంబంధించిన సమస్యలు వస్తూ ఉన్నాయి, అట్లాగే మ్యుటేషన్కు సంబంధించిన సమస్యలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిపైన ప్రభుత్వం దృష్టికి మనం ఈ మధ్య తీసుకుపోయాం. వీటన్నిటిని టెక్నికల్ ఇష్యూస్ అన్ని తొందరలో పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఐజీ గారు. అట్లాగే వృత్తికి సంబంధించినటువంటిది కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర సమితి నుండి అడిగాం. ఆ సందర్భంగా అధికారులు లైసెన్సుల విధానాన్ని కొనసాగించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పారు. మనం మంత్రి గారిని కూడా ఈ సందర్భం కలిసాం. ఈ డాక్యుమెంట్ రైటర్లకు సంబంధించినటువంటి లైసెన్సులు, కొత్త లైసెన్సులు విధానం అమలు చేయాలని చెప్పేసి కోరాం. స్టాంప్ వెండర్లకు సంబంధించి కూడా ఈ స్టాంప్స్ సరిగా సప్లై చేయడం లేదు, పాత స్టాంపులనే సప్లై చేయాలని చెప్పేసి అడిగాం. నాసిక్లో ప్రింట్ అయ్యేటువంటివి వాటన్నిటికి సంబంధించి ఇవ్వవలసినటువంటి బకాయిలు చెల్లించి 100, 50, 20, 10 అనేటువంటి డినామినేషన్ కలిగినటువంటి స్టాంపులతో పాటు 500 రూపాయల డినామినేషన్ స్టాంప్ పేపర్ కూడా ఇవ్వాలని చెప్పేసి మనం కోరి ఉన్నాం. దానికి సంబంధించినటువంటి సమస్య కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పేసి మినిస్టర్ గారు మన రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఆ సమస్యల పరిష్కారం కోసం మనం అందరం ఐకమత్యంగా ఉండి మన సమస్యలు పరిష్కరించుకోవాలి. ఈ ఎన్నికలు అనేటువంటివి అనివార్యం. ఇది ఇంతటితోనే ఈ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఇప్పటి నుండి మన అందరం ఒక కుటుంబ సభ్యులం. మనందరి మధ్య ఎలాంటి వ్యత్యాసాలు కానీ ఎలాంటి మనస్పర్ధలు కానీ ఉండకూడదని చెప్పేసి కోరుతూ ఐకమత్యమే మహాబలం అనేటువంటి సూత్రాన్ని మనందరం పాటించి భవిష్యత్తులో మన సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా ఉద్యమించి మన సమస్యలు పరిష్కరించుకునే దానికి కృషి చేయాలని, రాబోయేటువంటి నాయకత్వానికి ఇప్పుడు ఎన్నికైనటువంటి నాయకత్వానికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారందరికీ మరొకసారి జిల్లా సమితి తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ఎన్నికల ప్రక్రియలో నాతో పాటు పాల్గొన్నటువంటి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేసి విశ్రాంతి ఉద్యోగులైనటువంటి పెద్దలు వెంకట సుబ్బయ్య గారు సబ్ రిజిస్ట్రార్ గారు, అలాగే రామ్మూర్తి సబ్ రిజిస్ట్రార్ గారు, వీళ్ళిద్దరు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం జరిగింది. వారికి కూడా మా సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. వారి యొక్క సేవలు మరవలేనివి. వారు గతంలో కూడా డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి టైంలో డాక్యుమెంట్ రైటర్లకు, స్టాంపు వెండర్లకు అనేక సేవలు అందించారు. వాళ్ళ అభివృద్ధి కోసం వీళ్ళు చేసినటువంటి కృషి చాలా హర్షించదగినటువంటిది. వారికి మరొకసారి ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా నడిపించేందుకు మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. నా పేరు జమాలుద్దీన్, డాక్యుమెంట్ రైటరు పొద్దుటూరున. ఈ ఎన్నిక జరగడం కోసము దాదాపుగా మేము 20 సంవత్సరాలుగా నేను, నా మిత్రుడు కొండారెడ్డి గారు, మిగతా సభ్యులందరూ కలిసి ఎలక్షన్ లేకున్నా సంఘం ఒకటి ఏర్పడాలని చాలా రోజుల ప్రయత్నం చేస్తున్నాము. అది ఇన్ని రోజులకు సాకారమైంది, అందరి సహకారంతో సాకారమైంది. ఈ సంఘం వలన మా సభ్యులందరికీ వారి వారి జాగ్రత్తలు, వారి వారి మంచి చెడ్డలు, వారికి కావాల్సిన ఇరుకులు, ఇబ్బందులు ఏమీ లేకుండా సబ్ రిజిస్టర్ వారితో కానీ, వారితో కానీ, పార్టీ సభ్యులతో కానీ ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తామని అందరికీ తెలియజేస్తాం. కమిటీలో మొత్తం సభ్యులు 75 మంది పాల్గొన్నారు. 75 మంది ప్రకారం ఓట్లు జరిగినాయి.